జాగ్రత్తగా విని అబ్జర్వ్ చేయి. కారం. సూపర్, కంగ్రాచులేషన్. పులుపు. ఎస్. పులుపు ఏంటది? తను చెప్పింది ఏంటో. ఉగాది పచ్చళ్ళు ఏం కలుపుతారండి? చింతపండే కదా. ఉగాది పచ్చడి అని ఎవరు చెప్పారు? అంటే ఈ రోజు ఉగాది సెలబ్రేషన్స్ కదా, నేను ఉగాది పచ్చడి వాడదామని పదాన్ని వాడాను. ఇది ఏ పచ్చడిలోనే కలుపుతావు, ఇది ఉగాది పచ్చడిలోనే కాదు, చెప్పాలి. ఉప్పా? ఏడు ఉప్పుని టా అంటారా? మీరు వేరే వేరే టేస్ట్లు చెప్తే నా యాక్టింగ్ స్కిల్స్ వేస్ట్ అవుతాయండి ప్లీజ్. ఫైనల్ ఏమనుకుంటున్నారో చెప్పండి. సారీ, పులుపు అనుకుంటున్నానండి. అది పులుపు అంటే ఏంటి? ఇది ఉసిరికాయలో కూడా పులుపు ఉంటది కదా. అయ్యయ్యో, అయ్యయ్యో. చింతపండు. అంటే- ఇందాక చెప్పాను కదండి, నేను చింతపండు కలుపుకుంటారని. ఒకసారి తీయండి, తీయండి. ఇది చింతపండా? చింతకాయ మరి అది మరి పులుపే కదండి అది. చింతపండు దీని నుంచే కదా తయారవుతది. అంటే ఇప్పుడు నిమ్మకాయ పులుపు అన్నావు, అది కూడా ఇందులో తయారవుతా? అది వేరే పులుపు. ఉసిరికాయ దీంట్లో తయారవుతా? అది వేరే పులుపు. ఏం పులుపు అది? అది వేరే. అబ్బబ్బబ్బబ్బా అని పులుపు. ఏంటి అది చూపి ఒకసారి. ఉసిరికాయ పులుపు అంటే అబ్బబ్బబ్బబ్బా. ఆ నిమ్మకాయ పులుపు? నిమ్మకాయ పులుపు అంటే ఆ చింతకాయ పులుపు? ఆ, ఆ. ఓకే, సూపర్, కంగ్రాచులేషన్. చేదు వేప పువ్వు. సూపర్. ఏదో ఒక మంచి డైలాగ్ చెప్పండి. ఏదో చెప్తాను కదా నేను ఇదిగో చెప్పేది. చూడు, ఒకవైపే చూడు. చూశాను. అదే డైలాగు. ఇదిగో చూడు, ఓ వైపే చూడు, రెండో వైపు చూసావంటే మాడి మసైపోతావు. కంగ్రాచులేషన్. పులుపండి, మామిడికాయ పులుపండి. అంటే పులుపు అంటే మామిడికాయేనా? ఇంకేముండదా? చింతపండు పుల్లగా ఉండదా? ఇందాడు అయిపోయినాయి కదండి, ఇది ఒకటే మిగిలిందని చెప్పేసా. తెలియగలవారావిడ. మీరు చెప్పారు రాంగ్ ఆన్సర్. శిరీష గారు, సో మీరు ఇచ్చిన కష్టానికి ప్రతిఫలంగా ఆ షడ్రుచులు లాంటి ఉగాది పచ్చడి లాంటి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తా ఉంటున్నారు. ఓ వావ్. ఓకే, వచ్చేయండి.